అయితే మాత్రం కొనసాగుతోంది. సో ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండ్ చూస్తే 87 స్థానాల్లో మహాయుతి ముందంజలో ఉంది. 56 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం జార్ఖండ్ సంబంధించి కొంత ఆలస్యంగా కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ జేఎంఎం కాంగ్రెస్కు సంబంధించినటువంటి వారికి కూటమికి కొన్ని పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కొంత ఆధిక్యం కనిపిస్తోంది. సో ఏం చెప్తారు? సో ఇక్కడ దినకర్ గారు ప్రస్తుతం చూస్తే కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా ఎలక్షన్ హియరింగ్లో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మ్యాజిక్ల వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు ఓట్ పోలరైజేషన్ విషయంలో ప్రస్తుతం వాళ్ళు వాడుతున్నటువంటి కొన్ని కార్డ్స్ ఏదైతే ఉన్నాయో క్యాస్ట్ కావచ్చు, వీటన్నిటువంటి పరిస్థితుల వల్ల కొంత ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట. ఈ సాకులు చెప్పుకునేటటువంటి పరిస్థితి ప్రతిసారి ఇది కొత్త అంశాలను వెతుక్కొని చెప్పేటటువంటి పరిస్థితి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని చూస్తూనే ఉన్నాం. దానికి ఏమి ఎక్సెప్షన్ కాదు. ఈ ఎన్నికల్లో కూడా అలాగే వాళ్ళు మాట్లాడతారు. వాటి గురించి అనవసరం. అంటే వ్యవసాయం ఇలాంటివన్నీ చూసినప్పుడు వీటికి సంబంధించి డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ చేసింది అనేది వారి అన్నిటికీ డాటాతో సహా సమాధానం చెప్తా. ప్రతి అంశానికి డాటాతోటి వేగ్గా నేను మాట్లాడను. ఎందుకంటే ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ఇవన్నీ కూడా ఎన్నికల్లో రాజకీయాల్లో ప్రతి రాజకీయ పక్షము వ్యవహరించేటటువంటి తీరు అంతిమంగా ప్రజల మనసును గెలుచుకొని విజయం సాధించే దశగా పనిచేస్తాయి ఏ రాజకీయ పక్షాలని, ఏ రాజకీయ పార్టీ. అలా కాదు ఫలానా రాజకీయ పార్టీ ఈ విధంగా చేస్తుంది మేము చేయలేకపోయామనంటే ఇక వాళ్ళు అంతర్మదనం చేసుకోవాలి. ఏ విధంగా ప్రజలకి నచ్చిన విధంగా ప్రజలకి కావాల్సినటువంటి విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారా లేదా అనేటటువంటి దాన్ని వాళ్ళు ప్రశ్నించుకొని వాళ్ళు చూసుకోవాల్సినటువంటి. సో ఇక ద్రవ్యోల్బణం దగ్గర కానీ, నిరుద్యోగి సంబంధించినటువంటి అంశం కానీ, ప్రభుత్వ పథకాలకి సంబంధించిన అంశాల్లో కానీ 2013-14లో మాకు అధికారం యూపీఏ దగ్గర నుంచి అందించేటప్పుడు ఒకసారి బాపారావు గారు కూడా ఆర్థికపరమైన అంశాల్లో కొంచెం స్టడీ చేస్తారు. ఆ రోజు ఇన్ఫ్లేషన్ రేట్ ఎంతండి? హైయెస్ట్ 14% వరకు రీచ్ అయినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో అధికారాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు 2020 తర్వాత మనకి కోవిడ్ తర్వాత కానీ, యుక్రెయిన్ వార్ తర్వాత సప్లై చైన్ డిజరప్షన్ వీటన్నిటిని ఎదుర్కొన్న తర్వాత కూడా 7%, అరౌండ్ 6.5-7% దగ్గర కట్టడి చేయగలిగే ఫుడ్ ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి అంశాల్లో ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలి ప్రభుత్వ పాలన పరంగా అనేటటువంటి అంశంలో తీసుకొని ప్రభుత్వం ఏ విధమైనటువంటి హ్యాండ్ హోల్డింగ్ ప్రజలకు ఇవ్వాలనేటువంటి దానిలో ఎప్పటికప్పుడు కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాం. కాబట్టి ప్రజల విశ్వాసాన్ని వాళ్ళు చొరగొన్నాం. అంకెలతోనే చెప్తాను నేను ఇవాళ 80 కోట్ల మంది ప్రజలకి కోవిడ్ తర్వాత గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని ఈ రోజు కూడా ఎందుకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందంటే ఆ హ్యాండ్ హోల్డింగ్ అనేటటువంటిది ఆ పరిస్థితులు ఏవైతే మెరుగుపడి వారి యొక్క ఆదాయాలు పెరిగి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి కావలసినటువంటి చేయూతనిస్తానే ఒకవైపు మరోవైపు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇవాళ గడిచిన 10 సంవత్సరాల్లో 50 కోట్ల పైగా ఉన్నటువంటి జనధన్ ఖాతాల్లో 40 లక్షల కోట్లు నేరుగా డీబీటీ కింద వివిధ రకాల స్కీమ్స్కి సంబంధించి నేరుగా ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా ప్రజల చేతికి అందినటువంటి పరిస్థితి. 25 కోట్ల మందిని అక్యూట్ పావర్టీ నుంచి బయట తీసుకువచ్చి నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకి అవకాశాలు కల్పించేటటువంటి పరిస్థితి. ఏమంటే నేషనల్ హైవేస్ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు ఎంత, ఈ రోజు ఎంత? ఇవాళ రైల్వే లైన్స్ దాదాపు ఒక ఆంధ్రప్రదేశ్లోనే 70,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాస్తవాలు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిని వీటిని పక్కదో బట్టి వాళ్ళ సాగరమాల కానీ భారతమాల ప్రాజెక్టు తీసుకొని ఏ విధంగా గతిశక్తి యోజనతో ముందుకెళ్తున్నాం, ఏ విధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మొత్తం ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఏ విధమైనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రభావితం. ప్రజలు ఎక్కడిక సమస్యలు ఉన్నాయి, సమస్యల్ని ఏ విధంగా అధిగమించి ప్రజలకి సేవ చేయాలనేటువంటి రాజకీయపరమైనటువంటి వ్యూహాలు ఉంటాయి. ప్రజలకి సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన దానిలో కూడా ప్రాధాన్యత ఉంది కాబట్టే ప్రజలు నమ్మి ఓటేశారు. ఇవాళ ఒకే ఒక ఉదాహరణ, అదాని అనే పేరు పడంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు. 4 రాష్ట్రాల్లో యుఎస్ నుంచి వస్తే 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభావిత కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తులున్న రాహుల్ గాంధీ గారు వచ్చి బయటకు వచ్చి ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు. ఏ విధంగా అదే ఒక్క సెకండ్ సార్, మహారాష్ట్ర గురించే అపీజ్మెంట్ పాలిటిక్స్ వాళ్ళు చేశారు. మైనార్టీలని స్టేజ్ మీద వరుస కూర్చోబెట్టుకొని మిగతా ప్రజలు కూడా అందరూ సమానమే కదా. ఈ వాళ్ళకి ప్రత్యేకంగా 25% మంత్రి పదవులు ఇచ్చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి వీళ్ళు మాట్లాడతారు మత రాజకీయాల గురించి.
Right. ఈ చూద్దాం. మత, బాబురావు, కుల, బాబు- జాతి Yes. సంబంధం లేకుండా Yes. ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ రోజు ఫలాలు ఇస్తున్నాం కాబట్టి ఫలితాలు రైట్ చూపిస్తున్నాం. ఇవాళ బాబురావు గారు ఏం వస్తుంది. చెప్తారు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, మిగిలినటువంటి సరే రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ఎత్తుగడలు ఎవరికి వారికి ఉన్నప్పటికీ కూడా ఈ అంశాల్లో కోవిడ్ తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి నుంచి దేశాన్ని ఈ విధంగా నడిపిస్తున్నప్పుడు కూడా ఈ అంశాలు ప్రభావితం చేస్తాయి. సరే నిరుద్యోగం ఇది కాదు, సో అక్కడ ఉన్నటువంటి పాలన కావచ్చు లేదా వారికి ఏం చేసాం అనేది ముఖ్యం, దానికి అనుగుణంగానే ఇవాళ ఓటు పడుతోంది అనేది దినకర్ గారి విశ్వాసం. అంటే దినకర్ గారు చెప్పిన డేటా కరెక్టే. 2013లో 14% ఇన్ఫ్లేషన్ ఉంది, కానీ ఇప్పుడు గత 2 ఏళ్లుగా 2022 నుంచి కూడా దేశంలో అది 2013లో ఇన్ఫ్లేషన్ అంత పెరిగితేనే 2014లో ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ